వచ్చే వచ్చే పాయ పాయ అన్నట్టు ఓట్లకు గడియలు దగ్గర పడతనే ఉన్నాయి. ఇంకో 4 వద్దులైతే ఓట్ల పెట్టెల ఓట్లు పడతాయి. 2 వద్దులైతే ఇక పబ్లిక్ లో తిరుక్కుంటా ప్రచారాలు చేసుడు కూడా బంద్ అవుతుంది. అందుకనే ఇక ఫైనల్ టచ్ అన్నట్టు తెలంగాణలో ఢిల్లీ లీడర్లు దిగిర్రు. పబ్లిక్ కు జోరుగా ముచ్చట్లు చెప్తుర్రు. అట్లా గల్లీల పొంటి ఢిల్లీ లీడర్ల ప్రచారాలు ఎట్లెట్లయితున్నాయో ఒకసారి చూసేద్దాం పారి. ఓట్లు దగ్గర పడుతుంటే ఢిల్లీ లీడర్లంతా గల్లీల వాడబడుతున్నారు. అందుట్లో తెలంగాణలో ఈగింత ఎక్కువనే తిరుగుతున్నారు ఢిల్లీ లీడర్లు. రేపు మాప అనుకుంటా ఓట్లకు ఇంకో 4 వద్దులే ఉన్నది. ఇంకా 2 వద్దులు అయితే ప్రచారాలకు మూత పడుతుంది, మైకులు మూగపోతాయి. అందుకనే ఫైనల్ టచ్ అన్నట్టు ఢిల్లీ లీడర్లు గల్లీల పోయింటి ప్రచారాలు చేసేందుకు తెలంగాణలో దిగుతున్నారు. అట్ట పువ్వు పార్టీ తరపుకెంచి అమిత్ షా సారు, షెయి పార్టీ తరపుకెంచి రాహుల్ గాంధీ సారు ఇద్దరు లీడర్లు వచ్చి మీటింగ్లలో మాట్లాడుకుంటా పబ్లిక్ కు జోరుగా ముచ్చట్లు చెప్పారు. ముందుగానైతే అమిత్ షా సార్ ఏం మాట్లాడిండో ఈనోలి. कांग्रेस पार्टी की स्थिति इतनी खराब हो गई है कि उनको उम्मीदवार नहीं मिल रहे हैं और बोंगीर में ऐसा उम्मीदवार दिया जिसने राहुल गांधी का फर्जी सिग्नेचर किया था। मगर जब बोंगीर में हमारे सामने लड़ने के लिए उम्मीदवार नहीं मिला, उनको पैर पकड़कर उम्मीदवार बनाया गया। అది ఇన్నరా షెయి పార్టీ వాళ్ళని ఎట్ట చాపించిండో. ఇగిటు రాహుల్ సార్ ఏం మాట్లాడిండో అది కూడా ఇనులో పారి. नरेंद्र मोदी जी ने अदानी जैसे लोगों के लिए काम किया. 10 साल हिंदुस्तान के एयरपोर्ट्स, पोर्ट्स, इंफ्रास्ट्रक्चर, डिफेंस इंडस्ट्री सारी की सारी नरेंद्र मोदी जी ने अदानी को दी. ఇగో ఇట్ట పువ్వు పార్టీ వాళ్ళ మీదకి షెయి పార్టీ వాళ్ళు, షెయి పార్టీ వాళ్ళ మీదకి పువ్వు పార్టీ వాళ్ళు పొట్టు చాపించుకుంటున్నారు. అంతేకాదు ఈ పార్టీ సెంటర్లో మేమంటే మేమే గెలుస్తామని ఒకరికొకరు ఎవరిదాలు డబ్బాలు కొట్టుకుంటున్నారు. ఇగిటు షెయి పార్టీ వాళ్ళు పెట్టిన మీటింగ్ లో రేవంత్ రెడ్డి సార్ మాట్లాడుకుంటా ఏమన్నాడో అది కూడా నువ్వు పారి. మోడీకి కర్రు గాల్చి వాత పెడతామా? బీజేపీ ఏమిచ్చింది? మోడీ ఏం తెచ్చిండు? బీజేపీ ఏమిచ్చింది? మోడీ ఏం తెచ్చిండు? ఢిల్లీకేంచి వచ్చిన లీడర్లు వాళ్ళ మీద ఇల్లు, వీళ్ళ మీద వాళ్ళు దుబ్బెత్తి పోసుకుంటుంటే రేవంత్ సార్ మాత్రం ఇటు పువ్వు పార్టీ వాళ్ళను అటు కారు పార్టీ వాళ్ళను ఇద్దరిని మడత పెట్టి సాపించిండు. ఇద్దరిని పొట్టు అరుచుకున్నాడు. ఇది ఒకటే కాదు, అటు శుక్రవారం నాడు పువ్వు పార్టీ తరపుకేంచి ప్రచారం చేసేందుకు మోదీ సారు, షెయి పార్టీ తరపుకేంచి ప్రచారం చేసేందుకు ప్రియాంక గాంధీ మేడం కూడా దిగుతారట. మరిగా వాళ్ళేం మాట్లాడతారో అనేది చూడాలి. గాని ఇట్ట ఢిల్లీకేంచి గల్లీ దానిక అన్నట్టే ఢిల్లీ లీడర్ల ప్రచారంతో తెలంగాణ గల్లీలన్నీ కలకల్లాడుతున్నాయి పోండ్రి.